మాతృభాష ప్రేమికుల దినోత్సవం ఈ ఒక్క రోజే కాకుండా నిత్యం ఉత్సాహంగా తెలుగు వెలుగుల ఉత్సవంగా జరగాలి. మేము సైతం మన భాష వికాసం కోసం అంటూ బాధ్యతగా అందరూ కలిసి ముందడుగు వేస్తేనే అమృత భాష అపూర్వ శ్వాసగా జాతి సంస్కార ఉనికిని చాటుతుందని అంటూ ప్రముఖ సాహితీవేత్త ప్రయోక్త సహృదయ సాహితీ అధ్యక్షులు డాక్టర్ వేదల శ్రీరామ శర్మ శిరీష అభిలషించారు. కాకినాడ జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన మాతృభాష దినోత్సవ సాహితీ సమావేశానికి డాక్టర్ శిరీష అధ్యక్షత వహించారు. గ్రంథాలయ సంస్థ సహృదయ సాహితీ ఉమ్మడి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు గ్రంథాలయ నిర్వాహకులు కె కిషోర్ స్వాగతం పలికారు. ఈ సభలో ముఖ్య అతిథులు, కవులు, సాహితీ భాషావేత్తలు పాల్గొని సరస్వతీమాతకు తెలుగు తల్లికి పుష్పాంజలిని ఘటించారు. ముఖ్య వక్తలుగా పాల్గొన్న శతావధాని పోషినపెద్ది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాషావృక్షం పచ్చని కొమ్మలు, పదాల ఫలాల్ని భావన వసంతం చేయడం అందరి కర్తవ్యమని, అందుకు నిత్య కృషి వల్లలైన డాక్టర్ శిరీష అభినందనీయులని, పూర్ణత్వ చదువు విరాజిల్లుతూ పాలనా రక్షణతో మన భాషా వికాసంకే చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఆకాంక్షించారు. సీనియర్ శస్త్రచికిత్సా నిపుణులు, భాషా పోషకులు డాక్టర్ సత్య వెంకటరెడ్డి, విలియమ్స్ విద్యాసంస్థల ప్రతినిధి శ్రీనివాస్, సమాచార సాంస్కృతిక శాఖ ప్రతినిధి ధర్మరాజు, సీనియర్ సాహితీవేత్త గరికిపాటి మాస్టారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ విఎస్ఆర్ సోమయాజులు, రచయిత్రులు, గాయనులైన అద్దేపల్లి జ్యోతి, గునుపూడి సావిత్రి, భాషావేత్త పండితులు మద్దాలి సత్యనారాయణమూర్తి, పొత్తూరి సీతారామరాజు, గుంటూరి రవిచంద్ర, కె ఇందిర, గరగ రామకృష్ణ, నిర్మల, అరుణ, వెంకటరమణ, రంగారావు తదితరులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. నాటి కవులకు మొక్కడం నేటి వారి కంజరించదను సద్భక్తితోడ కవన సాగరమందు నొక్కండ నేను బిందువౌచు మీకును మీకు బంధువౌచు కవన సాగర మందు నొక్కండ నేను బిందువౌచు మీకును బంధువౌచు కవన ముండిన నింకేమి కావవలెను కవిత యజ్జస్తి రాజ్యేన కిం. సాధారణంగా నాలుగు రాళ్ళు సంపాదించుకుందాం, 4 భవనాలు కట్టుకుందాం అనుకునేవాళ్ళు భాష మీద వ్యామోహం లేని వాళ్ళు, భాష మీద వ్యామోహం ఉన్నవాళ్ళు పద సంపదయే సంపద. కవన ముండిన నింకేమి కావవలయు కవిత రాజ్యాలు మించి ప్రకాశమోగును కవిత పవనమై వీచగ కలుగు హాయి. ఏసీ కాదు మనకి హాయి ఇచ్చేది. కవిత పవనమై వీచగ కలుగు హాయి పరులకేదికి చెప్ప తరంబు కాదు. ఎవరికైనా సరే ఈ కవిత ఎంత హాయినిస్తుంది, ఎంత సౌందర్యం ఉంది, ఎంత అలంకారం ఉంది, ఎంత సమాసం ఉంది, ఎంత వక్రోక్తి ఉంది, ఎంత చమత్కార భూషణమైంది. ఈ కవిత గేయం అవ్వచ్చు, నాణీలు అవ్వచ్చు, పద్యం అవ్వచ్చు, వచనం అవ్వచ్చు, ఏదైనా సరే ఏ ఛందస్సులో అయినా సరే ఈ కవిత ఇచ్చేటువంటి హాయి, ఈ చల్లదనము అది ప్రకృతి నుంచి వచ్చే చల్లదనం కంటే కూడా గొప్పది అని చెప్పేసి తెలియజేస్తూ, విద్య అందరికీ కూడా అన్ని విధాలుగా అందించడం చేయడం జరుగుతుంది. మా కాలేజీలో నర్సింగ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఐటీఐ ఉంది, మరి టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ కూడా ఉంది. ఇవన్నీ మేము చెప్పుకోవడం కాదు, కానీ ఈరోజు విశేషం ఏంటంటే మనకి తెలుగు భాష మాతృభాష దినోత్సవం అంతర్జాతీయ. సో ఏంటంటే మీరందరూ కూడా చాలా అభిమానంగా చేశారు. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ మనం కలవడానికి ముఖ్య కారణం ఎవరంటే కవి శిరీష గారు, వేదల కవి శిరీష గారు. వారు ఆశ్చర్యంగా కవి చెప్పేస్తుంటారు, గరికిపాటి వారు. అది ఎలా అంటే ఆయన మన డాక్టర్ గారు చెప్పారు, నాకేమీ రాదు, ఆయనను కూడా నాకు పిలిచారని. ఆయన ప్రసంగంలో స్టేజ్ ఎక్కిన తర్వాత హరువుడు కాదు నన్ను అరుగా ఎక్కించారు అన్న మాట చూస్తే ఈ యొక్క సభకి చాలా న్యాయం చేసినట్టు అయింది. ఆయన మాటల్లో కూడా కవిత ప్రజ్వలింది. సో ఏంటంటే నాకేమీ రాదనుకుంటే కూడా ఆయన నోట్లో కూడా ఒక కవిత వినిపించారు. కాబట్టి మాతృభాష దినోత్సవం అంటే మన తల్లిని మనం గౌరవించడమే. అది ఏ భాషగా ఆ భాష వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు కన్నడ తల్లి ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యం ఉంది. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారు? దేశ భాషల యందు తెలుగు భాష లెస్స. అన్ని భాషలు ఉంటాయి దేశ భాషలందు, అంటే మనం రకరకాల భాషలు ఉంటాయి, కానీ అన్నింటిలోని ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుగు భాష లెస్స. చాలా మంచిది. ఇది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులువుగా వస్తుంది, కానీ తెలుగు అంత త్వరగా రాదు.
మనకేంటంటే ఇక్కడ పుట్టడం మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఈ భాష రావడం అనేది చాలా గొప్ప విషయం. మాటల్లో కాదు చేతల్లో చూపించాలంటే మనం అప్పుడప్పుడు ఇటువంటి భాషా ఉత్సవాల్ని చేసుకుంటూ మనంగా ఇంటి నుంచి వెలుగు, ఇంటింటి వెలుగుగా ఈ భాషోద్యమం కదలాలని, అప్పుడే ముఖ్యంగా మహిళలు ఇది గ్రహించి మాతృభాష మాతృమూర్తి యొక్క కర్తవ్యంగా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఆ కర్తవ్యాన్ని తీసుకుని మన బాధ్యతగా మన యొక్క భాషా ఉద్యమాన్ని నడిపిస్తే తప్పకుండా ఈ కావ్యాల్లో ఉన్నటువంటి ఆ సౌరభం అందరికీ అందుతుంది. అందరికీ ఆ విధంగా అందాలని ఆకాంక్షిస్తూ ఈ మాతృభాషా దినోత్సవం నాడు ఈ గ్రంథాలయంలో చేసినటువంటి దానికి విచ్చేసినటువంటి, ఎందుకంటే వారి అండదండలు అందించారు. మన డిప్యూటీ డైరెక్టర్ వారి ధర్మరాజు కూడా విచ్చేశారు. అలాగే విలియమ్స్ కాలేజ్ వారి తరఫున శ్రీనివాస్ గారు కూడా విచ్చేశారు. ముఖ్యంగా ఈ ప్రసాద్ గారు వారి మంగళగిరిలో రాలేకపోయినా వారి యొక్క సందేశాన్ని కూడా అందించారు. ముఖ్యంగా రిటైర్డ్ సర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినటువంటి సత్య వెంకటరెడ్డి గారు కానీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం గారి వారి యొక్క సందేశంతో ప్రత్యేకంగా ఉండడం, వీఎస్ఆర్ సోమయాజులు, ముఖ్యంగా మా కవికులలో చాలా పెద్దైనటువంటి గరికపాటి మాస్టర్ కానీ, ఇంజనీర్ గరగ వారు కానీ, మద్దాలి సత్యనారాయణ గారు కానీ, సోదరులు ఈ కవయిత్రుల్లో కూడా చాలామంది విచ్చేశారు. మొత్తానికి దగ్గర 4 మంది రావడం మాకు చాలా విశేషంగా చెప్పచ్చు. కానీ ఇది వాసిలో రాసి కాదు, వాసిగా భాషా ప్రాముఖ్యం కోసం పరిశ్రమిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహృదయాభినందనలు చేస్తూ, సహృదయ సాహిత్య ఉమ్మడి జిల్లా పక్షాన అధ్యక్షుడిగా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష గ్రంథాలయం వారికి కూడా ప్రత్యేకింది. మా సోదరి సావిత్రి, గురుపూడి సావిత్రి కానీ, అద్దేపల్లి జ్యోతి కానీ, వీరందరూ కూడా విచ్చేయడంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే చాలామంది విచ్చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.